మారదు 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 అనుకుంటే తిరుగుతున్నారు దయ్యమొఖం వేసుకొని నా చుట్టూ. మారదేంది, నా దేవునికి ఒక నిమిషం చాలు చరిత్ర మార్చడానికి. నా దేవునికి ఒక నిమిషం చాలు. ఇప్పుడు చెప్పు, నీ జీవితం ఒక మలుపు తీసుకోవాలంటే ఒక రోజంతా అవసరం ఆ దేవుడికి? ఒక నిమిషం చాలా? కన్నురేపపాటు చాలా? ఇంకేంది మరి చెప్పు? ఒక నిమిషం చాలు, ఒక కన్నురెప్పపాటు చాలు, కార్యం జరుగుతుందంతే. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మారదు 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 అని నిన్ను కృంగదీసేది సైతాను. ఆ మారదు మారదు మారదనే మాటలు మాట్లాడే వాళ్ళని నీ పక్కన కూడా ఉన్నాయి వాకు. ఈ మారదు మారదు అనేవాళ్ళు పక్కన ఉంటే గట్టిగా వాళ్ళని మార్బోలేతో ఒక బాదు సైతారా వేస్తున్నామోలని మారదు 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 అనుకుంటే తిరుగుతున్నారు దయ్యమొఖం వేసుకొని నా చుట్టూ. మారదేంది, నా దేవునికి ఒక నిమిషం చాలు చరిత్ర మార్చడానికి. నా దేవునికి ఒక నిమిషం చాలు. మారదు 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 అనుకుంటే తిరుగు సైతానాపో. ఎక్కడ దాపుడిచ్చావు సైతానపో? ఇటు పక్క ఈ మారదు మారదు అనేవాళ్ళు ఉంటే డైరెక్ట్గా వాళ్ళని అనలేకపోయినా ఇటు పక్క తిరిగి వాళ్ళకి వినపడేటట్టు సైతాన యేసునామములో అను. వాళ్ళకి మళ్ళీ ఆ మాట ఎత్తి తప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం. ఆ మనిషి ఎవరిని సైతానపో అంటుంది? ఎవరిని? నిన్ను కాదులే, నన్నేలే, నిన్ను కాదు. నీ చేత నిన్ను శోధించి నీ చేత మారదు మారదు అనిపిస్తున్న దురాత్మని గద్దించాలే, నిన్ను కాదులే అంటే నాకు దయ్యం పట్టిందా? మరి దయ్యం పట్టిన వాళ్ళే మాట్లాడేది ఎట్లాంటి మాటలు? ఈ నీరు గారిపోయిన మాటలు, నిరుత్సాహం మాటలు, కృంగదీసే మాటలు, ఈ నిరాశ ఊబిలోకి నెట్టే మాటలు, ఈ పనికిమాల మాటలు మాట్లాడేది ఆ దయ్యం శోధన ఉన్నోళ్లే. నా దేవుని అందలి విశ్వాసం నాకుంది. నా భవిష్యత్తు నా ప్రభు చేతుల్లో ఉంది. అది మారిద్దన్న విశ్వాసం నాలో ఉంది. నా ఎడారి జీవితం సుఖ సౌఖ్యమైద్దన్న విశ్వాసం నాకుంది. ఏం మారిద్దో ఏమో, ఇన్ని సంవత్సరాలు మారిందా ఇప్పుడు మారటానికన్నా, అందుకని అట్ట అన్నానులే అంటే అందుకే సైతాన్ని గద్దిస్తున్నా నేనను. వాళ్ళు ఆ మాట అంటే నువ్వు ఈ మాట అను. ఏమంటే సైతాన్ని గద్దించటమే నువ్వు. సైతాన యేసునామములో మనిషి ఈ పక్క ఉంటే ఈ పక్క తిరిగి గద్దించు అంతే. అటు పోయిద్ది దెయ్యం. ఆ మనిషికి పట్టిన దెయ్యం పోయిద్ది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, గతాన్ని నువ్వు మార్చగలవా? గతంలో బతకటం వెర్రితనం కదూ. గడిచిపోయిన వాటిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడవటం వెర్రితనం కదూ. నీ భవిష్యత్తు నా దేవుడి చేతుల్లోకి తీసుకొని దాన్ని ఆశీర్వాద కారణంగా మార్చగలడు. ఆయనను బట్టి ఈ రోజు నుంచి ఇక నువ్వు నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. విఫలమైందా గతకాల ప్రయత్నం? మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేయి. మళ్ళీ నూతన ప్రయత్నం మొదలుపెట్టు. ప్రతి శుభోదయం నీకొక మౌన సంకేతం. నిన్న ఫెయిల్ అయిందా, మళ్ళీ ఇవాళ ప్రయత్నించు అని. 1000 సార్లు పోరాటం ఫలించింది, ప్రపంచాన్ని వెలిగించిన బలుపు వచ్చింది. ఎవరిదా పోరాటం? థామస్ ఆల్వా ఎడిసన్. ఒకసారి ట్రై చేశాడు, ఫెయిల్ 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 ఫెయిల్. ఎన్నిసార్లు ప్రయత్నిస్తాను, ఎన్నిసార్లు ఫెయిల్? 1000 సార్లు ఫెయిల్. ఎంత మొండోడండి. అదే మరి ఆ మొండితనం దేవుణ్ణి బట్టి వచ్చింది. లోకస్తులకి ఏడొచ్చింది? దేవుని బట్టి వచ్చింది ఆ మొండితనం. ఈసారి ప్రయత్నిస్తా, ఊపిరున్నంత వరకు ప్రయత్నిస్తానే ఉంటా. 1001సారి పాస్, సక్సెస్. దేవునికి మహిమ కలుగునుగాక. అలా మనసు కూడా ఎంత మంచిది అనుకున్నాడండి. ఎదుటోళ్ళను కూడా నిరాశపరచరాళ్ళు.
పరచరు. కష్టపడి బల్బుని ఫిల్మెంట్ రెడీ చేసి బల్బుని రెడీ చేసి ఒక యవనస్తుడికి ఇచ్చాడంట ఆ పైన ఉన్న హోల్డర్లో పెట్టమని. అటు దాన్ని తీసుకొని ఆ పైన మెట్లు ఎక్కుతా జారు వదిలాడు. అది పగిలిపోయింది. ఒక రోజంతా పట్టిద్ది దాన్ని చేయాలంటే, మరి 24 గంటలు టైం పట్టిద్దంట అందరికీ దాన్ని తయారు చేయాలంటే. వాడు గడగడగడగడలు ఆడిపోతున్నాడు. మరి అంత కష్టపడి తయారు చేసినాడు, బాగలు కొట్టాడు. ఏమనలేదంట అతన్ని. పగిలిపోయింది సార్, పగిలిపోయిందండి. పగిలిపోయిందా? ఓకే ఓకే, డోంట్ వరీ మళ్ళీ మొదలు పెడతాం అంటే మిగిలిన తోటి వాళ్ళందరూ కూడా వండుకుంటూ మళ్ళీ 24 గంటలు గాడి చాకిరి చేయాలి. ఈ పనికి మంచి వేగదేగా చూసుకుంటా వాళ్ళందరూ పాపం మళ్ళీ కష్టపడి మళ్ళీ బలుపుని రెడీ చేస్తే మళ్ళీ ముందు పగలగొట్టినోడినే పిలిచాడంట. ముందు పగలగొట్టినోడినే పిలిచి, ఇదిగో బల్బు పోయి ఆ హోల్డర్లో పెట్టాను. పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుంది మీరు చెప్పండి? పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుంది? కడుపు మండిపోదు? 24 గంటలు మళ్ళీ గాడి చాకిరి చేయాలి. వాడి చేతికే ఇచ్చాడు. వాడు మళ్ళీ బాగా కొడతాడు. వాడికి వయ్యారం ఎక్కువ. వాడు నరాలు వీక్నెస్ వాడు. వాడు బల్బు కూడా మోయలేక సస్తున్నాడు వాడు. మనం వెంటనే ఎగబడి తిడతాంగా. గ్లాసు పగలు కూడా సస్తున్నావా బరువు, ఆ గ్లాసు కూడా ఏమొచ్చింది నీకు మాయరో. ఆడవాళ్ళు తిడతారు కదండి. తిట్రా, మొగాళ్ళు కూడా తిడతారు. ఏమొచ్చిందిరా, ఏమొచ్చింది, పట్టుకోలేక సస్తున్నావా, పనికి మనోడు ఇంత ఎదవేందిరా నువ్వు, పటా 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 నేస్తారు. ఆయన అల్లా అట్లా మళ్ళీ వాడికే ఇచ్చాడు. ఆడు మళ్ళీ తీసుకెళ్ళి ఈసారి అందులో సెట్ చేసి వచ్చాడు. వాళ్ళకి బాధ వేసింది. సార్ 24 గంటలు కష్టపడి చేస్తే ఆడు పగలు కొట్టాడు, మళ్ళీ 24 గంటలు చేపించి మా చేత మళ్ళీ ఆడి చేతికి ఇచ్చావు. ఏంటి సార్ అంటే, బల్బు 10 సార్లు పగిలినా మళ్ళా మనం తయారు చేయొచ్చు. ఒక్కసారి వాడి ఆత్మవిశ్వాసం దెబ్బ తిందంటే ఆ లైఫ్ మొత్తం పోయినట్టే అన్నాడట ఆయన. ఏమన్నా అర్థమైందా మీకు? ఒక్కసారి వాడి ఆత్మవిశ్వాసం పోయిందంటే, వాడి మీద వాడికి ఒక నిశ్చయత పోయిందంటే, ఇక వాడు వెధవైపోతాడు. వాడిని నిందించడం కరెక్ట్ కాదు. వాడి చేత కాదు అనుకున్నోడి చేతే, సాధ్యం కాదు అనుకున్నోడి చేతే ఆ పని చేపించాలి. అది పద్ధతి అన్నాడట. అందుకే ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ అయ్యాడు. మనమేమో హల్వా కలుపుకునే వాళ్ళం అయ్యాం. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆయనేమో ఆల్వా ఎడిసన్ అయితే మనం హవలా ఎడిసన్. చిన్నదానికే రియాక్ట్ అయిపోతాం మనం. రియాక్ట్ కాలా చేసి మళ్ళీ వాడి చేతికి ఇచ్చి, ఎవరా నువ్వు చేయగలవు పో. ఒకసారి అంటే పగిలింది, 14 పగలు కొడతావు, ఈసారి సక్సెస్ అవుతావు పో, మొదలుపెట్టి మళ్ళా ఈసారి గెలుపు నీది అన్నట్టు మళ్ళీ వాడికి ధైర్యం ఇచ్చి, ఆ చిన్న ప్రయత్నంలో వాడికి ఎంత చైతన్యం ఇచ్చాడో చూడు. అది దేవుని బిడ్డ లక్షణం. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, దరిద్రం, వాటిని దరిచారనీయకూడదు. కానీ పదే వాటిని మన మీదికి తీసుకొచ్చి మనల్ని దెబ్బతీయటాన్ని చూస్తాడు శత్రువు. వాడి ఆయుధాల్లో ఒక బలమైన ఆయుధం నిరాశ. దాన్ని చంపేయండి, అధపాతాళానికి తొక్కండి దాన్ని. నూతన ఉత్సాహంతో, నూతన వసంతంలో, నూతన హితవత్సరంలో, నూతన శుభవత్సరంలో ప్రవేశించండి. విశ్వాసాన్ని నూతనపరచండి, నిరీక్షణను నూతనపరచండి, నూతన అభిషేకం కోసం ప్రార్థించండి, నూతనంగా ప్రయత్నించండి. ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళలో ఎవరైనా పాపాలలో ఉంటే ఆ పాపాలు ఇకనైనా కడిగేసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడిన వారి క్రొత్త జన్మ అనుభవంలోనికి రండి. మారదా జీవితం? మారదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? డౌట్ లేదుగా? నిజంగా ఉల్లాసంగా చేతులు ఎత్తుతున్నారా? చేతులు ఎత్తడంలో కూడా నీరసం రోగం కనపడుతుంది. ఏం మనుషులే. ఇక నేను అడ్డం పడాలి మీకు చెప్పి ఎట్లా మరి కదిలించు, చేతులు కదిలించు. ఈ హితవత్సరాన్ని శుభవత్సరంగా మార్చి నిన్ను విజయపదంలో నడిపించునుగాక.
లైవ్లో ఉన్నవాళ్ళు కూడా, జూమ్లో కనిపిస్తున్న వాళ్ళకి అందరికీ ప్రేమతో చెప్తున్నాను, నిరాశ నిస్పృహల్ని విసర్జించండి. దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి తిరిగి ప్రయత్నం చేయండి. నూతన ప్రయత్నం, నూతన క్రియను చేయుచున్నానని సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. దేవునికి మహిమ. మీరు ఇళ్ళ దగ్గర నిరాశతో నిస్పృహలతో ఉంటారు, నీరు గారిపోతున్నారు. నా ముందు ఉన్నప్పుడు మాత్రం మీరు అలా ఏడు మోకాలు వేసుకుని ఉంటే మాత్రం నేను ఊరుకోను అంతే. మీరు దిగజారిపోయిన మోకాళ్ళు, నీరు గారిపోయిన మోకాళ్ళు, నిరాశ నిస్పృహల్లో దిగిపోయిన మోకాళ్ళు, ఏందోలే అన్నట్టు మొఖాలు, నాకు మొఖాలు అర్థమైపోతాయి. ఏ ముఖం ఏమనుకుంటుందో అర్థమైపోయింది. ఏందో మరి నాకు ఆ కృప ఇచ్చాడు దేవుడు. ముఖాలు చూడగానే వాళ్ళు ఏమనుకుంటారో అర్థమైపోయింది. అట్ట కనపడ్డదా మీ ముఖం, మర్యాదగా ఉండదు. అట్ట ముఖం పెట్టుకుని నా దగ్గరికి కూడా రావద్దు. మళ్ళీ నీ ముఖం చూసి నేను నీరు గారిపోతాను. నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెబుతున్నా, ఈ నీరు గారిపోయే వాళ్ళు నా పక్కన ఉన్నాను, వామ్మో నాకు భయం వాళ్ళు పక్కన ఉంటే. నిజమండి, శత్రువుకు కూడా భయపడిన, కానీ ఈ నిరాశ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళంటే భయం నాకు. ఎందుకు తెలుసా? వాళ్ళు సైలెంట్ కిల్లర్లు అన్నమాట. వాళ్ళు నిలువున కొడతారు, వాళ్ళు గుండెపోటు తెప్పిస్తారు, వాళ్ళు నరాల వీక్నెస్ తెప్పిస్తారు, వాళ్ళు పక్షవాతాలు తెప్పిస్తారు, వాళ్ళని దగ్గర కూడా రానికూడదు. వాళ్ళు కనపడితే సైతాన్ని గద్దించడమే. స్తోత్రం. లేదా వాళ్ళ పందానన్నా మార్చుకున్న వాళ్ళు కూడా ఉత్సాహంలోనికి రావాలా, ఉల్లాసంలోకి రావాలా, విశ్వాసంలోకి రావాలా, నిరీక్షణలోనికి రావాలా, దేవుని అందరి ఆశలలోనికి రావాలి. ఈ రోజు నుంచి మీరు అలా తయారు కావాలి. నేను నమ్ముతున్నాను, నా తండ్రి వాళ్ళ జీవితాన్ని ఎలా సడన్గా దర్శించి ఒక రోజులోనే, ఒక నిమిషంలోనే వాళ్ళ బ్రతుకులను బాగు చేసినట్లు నిన్ను కూడా నా తండ్రి సడన్గా దర్శిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు, సడన్ సర్ప్రైజులు, సంతోషకరమైనటువంటి సాక్ష్యాలు ఈ 2025 నీ సొంతం. ఫోటో ఆత్మీయ జీవితంలో పడుతున్నావా? ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావా? పడతా లెగు. మళ్ళా ప్రయత్నించు. ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు. నిలబెడతాడు నేను నా తండ్రి. నువ్వు ఏ ఫలం ఫలించాలని కోరుకున్నావు అది ఫలిస్తావు. ఏవి పొందగోరి దేవునికి ప్రార్థన చేస్తున్నావు వాటిని స్వతంత్రించుకుంటావు. నా తండ్రి పలికిస్తున్నాడు, నేను పలుకుతున్నా విశ్వాసంతో. అనుమానించారంటే మీ కర్మ, విశ్వసించారంటే మొత్తం పొందుకుంటారు. అయిపోయింది. ఇంక మీ మైండ్ తిన్నాం, అయిపోయింది. నేను చెప్పాలనుకున్నది 2 ముక్కలు చెప్పేశాను. ఈ మాట తీసుకొని నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ధైర్యం తెచ్చుకొని రేపటి కొరకు విశ్వాసంతో, దేవుని అందలి విశ్వాసంతో అడుగు ముందుకు సాగిస్తావో, ఈ కూటం అయిపోయిన వెంటనే మళ్ళీ పోయి నిన్నలో కూర్చుంటావో, నీ ఏడ కూర్చుంటావో నీ ఇష్టం. నువ్వు మార్చలేవు నిన్నని.
నువ్వు మార్చలేని నిన్నలోనికి పోవద్దు. నువ్వు శాసించగల భవిష్యత్తు వైపు చూస్తూ, దాన్ని నీకు సాధించి పెట్టగల యేసు వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగు. నా తండ్రి ఈ నూతన సంవత్సరాన్ని నీకు విడుదల సంవత్సరం చేయునుగాక.